జై శ్రీరామ్ అండి. ఇప్పుడు మనం భగవద్గీత 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలోని 19వ శ్లోకాన్ని నేర్చుకుందాం. ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను 2 సార్లు చెప్తానండి. మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అనాది అనాది మధ్యాంత మధ్యాంత మనంత మనంత వీర్యం వీర్యం అనంత అనంత బాహుం బాహుం శశి సూర్య శశి సూర్య నేత్రం నేత్రం పశ్యామి త్వాం పశ్యామి త్వాం దీప్తహుతాశ దీప్తహుతాశ వక్త్రం వక్త్రం స్వతేజసా స్వతేజసా విశ్వమిదం విశ్వమిదం తపంతం తపంతం. ఇప్పుడు మళ్ళీ అనాది అనాది మధ్యాంత మధ్యాంత మనంత మనంత వీర్యం వీర్యం. ఇక్కడ విడదీసినప్పుడు మధ్యాంతం అనంత వీర్యం మధ్యాంతం అనంత వీర్యం. అనంత అనంత బాహుం బాహుం శశి సూర్య శశి సూర్య నేత్రం నేత్రం పశ్యామి త్వాం పశ్యామి త్వాం దీప్తహుతాశ దీప్తహుతాశ వక్త్రం వక్త్రం స్వతేజసా స్వతేజసా విశ్వమిదం విశ్వమిదం తపంతం తపంతం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను 2 సార్లు చెప్తానండి. ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి. అనాది మధ్యాంతమనంత వీర్యం అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఇప్పుడు మళ్ళీ అనాది మధ్యాంతమనంత వీర్యం అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను 3 సార్లు చెప్తానండి. మీరు కూడా నాతో పాటు చెప్పండి. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం
పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం అనాదిమధ్యాంతమనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. జై శ్రీరామ్. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.